ఎంత కఠినమైనటువంటి ఎలాంటి సందిగ్ధావస్థలో ఉండినటువంటి యొక్క రూపాన్నైనా మనం చేపట్టవచ్చు. It is possible to get hold of any particular thing through name, through tongue. ఈ కొద్ది మంది ప్రజల లోపలనే కొన్ని గుర్తులు చెప్పి ఒక వ్యక్తిని పట్టమంటే ఇది చాలా కష్టమవుతుంది. There are so many thousands of people here. If you want to identify a person by some features, it is difficult. కనుక రూపాన్ని పట్టి మనం అతన్ని పట్టడానికి చాలా కష్టమవుతుంది. It is difficult to identify a person on the basis ఒక of నామం form. ఆధారం చేసుకుంటే If you base on the name, ఓ ఫలాని రామయ్య ఫలాని కృష్ణయ్య అంటే ఇంతమంది లోపల కూడా తాను లేచి నిల్చుకుంటాడు. if you call such and such Ramaya or Krishnaya, the person will immediately stand up and say, కనుక I ఈ am so. నామము సులభంగా పట్టుతుంది కానీ రూపం ఏమాత్రం కూడా కొంచెం పట్టడం చాలా కష్టమవుతుంది. That is how name will be extremely helpful in identifying a person rather than form itself. అదే విధముగానే భగవంతుని మనం ఆశ్రయించాలనుకున్నప్పుడు, భగవంతుని మనం చిక్కించుకోవాలనుకున్నప్పుడు, భగవంతుని మనం స్వాధీనపరచుకోవాలనుకున్నప్పుడు అతని నామమే అతని రూపానికి తగినటువంటి మార్గం. Therefore, if you want to take shelter in God, get hold of God and get possession of God, ఈ name is the నామము right నిరంతరము name. మంగళకరమైనటువంటి నామం. Name is the most auspicious entity also. ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను 3 రకములైనటువంటి రాత్రులను గడుపుతున్నాడు. Every human being is spending 3 types of nights. ఒకటి చంద్రుని రాత్రి, One is the night associated with moon. రెండవది చీకటి రాత్రి, The other is associated with darkness. మూడవది చీకటి వెన్నెల కలిసినటువంటి రాత్రి. The third one is a combination of darkness and ప్రతి moon. మానవుడు కూడాను ఈ 3 రకములైనటువంటి రాత్రులను అనుభవిస్తున్నాడు. Every human being is experiencing these 3 types of nights. కానీ వీటి అన్నింటికంటే కూడా ఒక పవిత్రమైనటువంటి యొక్క విలక్షణమైనటువంటి యొక్క రాత్రి మరొకటి ఉంటుండాలి. But there is one special night which is unique. అదే శివరాత్రి. That night is Sivaratri. అనగా మంగళకరమైనటువంటి నామము చేత ఆ రాత్రిని గడిపినటువంటిదే శివరాత్రి. That night which is spent with a sacred name may be called a Sivaratri. అనగా రాత్రి అంతయు కూడాను మంగళకరమైన నామము చేతనే తన యొక్క రాత్రిని పూర్తి గడుపుకోవాలి. That means that one has to spend the entire night with the sacred name being chanted. కానీ కలి ప్రభావం చేత But on account of the impact of ఈనాడు Kali, శివరాత్రులు Sivaratri these days, ఏదో ఒక విధమైనటువంటి యొక్క జాగరణ చేయాలని to have night vigil, 3 సినిమాలకు పోయి జాగరణ చేస్తారు. they go to 3 cinemas. పేకాటలాడుకుంటూ జాగరణ చేస్తారు. They go on playing cards and spend the night. డ్రామాలు చూచుకుంటూ ఒక ప్రాక్టీస్ చేస్తారు. They also see the drama and observe the night అది vigil. శివరాత్రి కాదు. But that cannot be called Sivaratri. పేకాటనాడుచు ప్రీతితో నారాత్రి గడిపినందునకే జాగారమగునా. Can you call it a vigil by spending the entire night playing cards? చేపల కొరకునై చెరువులో జారెళ్ళు పొంచి చూచడి దుష్టి ముక్తి కగునా. Can the crane which tries to catch fish in the tank be called a meditation aspiring for liberation? తప్ప సారాయి త్రావి తనమేను మరచిన తన్మయత్నమగునా. If a person gets dead drunk and loses consciousness, can you call it real meditation? భార్యపై అలిగియు పస్తుపరుండిన అది గొప్ప ఉపాసనగున. If a person quarrels with a wife and fasts the night, can you call it real fasting? ఇవన్నీ ఉపాసన కాదు, ధ్యానం కాదు, జాగరణలు కావు. This cannot be called real fasting. ఏది జాగరణ? What is real క్షణమునకుడును దైవ భావము తప్ప ఎట్టి భావములు లేకుండా రాత్రి అంతయుకుడును భగవత్ చింతన చేసినటువంటిదే జాగరణ. Real vigil will be only when a person spends the entire night chanting and remembering the divinity and the divine glories. కనుకనే ఇది ఏ శివరాత్రి అని.
శివతత్వము చేత, శివం అనగా మంగళము, ఈశ్వరుడిని కాదు. Shiva stands for auspiciousness. భగవంతుడికి అనేక పేర్లు ఉంటున్నాయి. There are a number of names given to God. హరికి హరులకు ఎట్టి భేదము లేదు. There is no difference whatsoever between Hari and Hara. ఇది వైష్ణవులు శైవులు అని కేవలం మానవులు సంకుచితమైనటువంటి భావం చేత ఏర్పరచుకున్నారే కానీ భగవంతుడికి అలాంటి కులమత భేదములే లేదు. All these differences are based upon the narrow-mindedness of the people concerned, but God has no difference whatsoever. భగవంతుడు ఒక్కడే. There is only one God. అనేక నామములు, Names are many. అనేక రూపములు ఉండవచ్చును, Forms may be many, కానీ దివ్యత్వం ఒక్కటే. but divinity is one. చాలా మంది తిరుపతికి వెళుతుంటారు. A number of people go to Tirupati. వైష్ణవులు వెళుతుంటారు. ఓ వెంకటరమణ 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 అంటారు. అది వాళ్ళకి అల్పతృప్తి. Sri Vaishnavites go and pray Venkatramana. That is for their own రమణ narrow అనగా satisfaction. వైష్ణవులు. Ramana stands for Sri Vaishnavites. వాళ్ళు 3 నామములు పెట్టేటువంటి వారు. They will have, they mark 3. శైవులు వెళుతారు, వెంకటేశ్వర వెంకటేశ్వర అంటారు. Shaivites call Venkateshwara Venkateshwara. వాళ్ళకి ఈశ్వర అంటే అది ఒక అల్పతృప్తి. They associate the word Ishvara with it and get వీళ్ళ some. 3 నామములు నిలుచుకుంటే వాళ్ళు 3 నామములు పండుకుంటాయి. These 3 lines, if they are horizontal, the other 3 are ఇదే vertical. వ్యత్యాసము, ఇదే వ్యత్యాసం. All the difference lies only in కానీ this. ఉన్న వెంకటేశ్వరుడు ఒక్కడే. But there is only one Venkateshwara. వెంకటరమణ అన్న వెంకటేశ్వర అన్న ఒక్కటే. Call him by the name Venkatramana or Venkateshwara, it is the same one person. ఇంతే కాకుండా వైష్ణవులు This is not merely this. విష్ణువుకు శంఖము చక్రము గద పద్మము అని 4 ఉంటుండాలి అని భావిస్తారు. Vaishnavites think there are 4 insignia: the conch, the mace, the lotus. శంఖమనగా శబ్దము. This conch stands for sound. సమస్త శబ్దము కూడాను భగవంతుని యొక్క హస్తములో ఉంటున్నది. The అది దీని యొక్క entire అంతరార్థం. sound is within the control and the palm of God. ఇంకా చక్రమునగా కాలము. The disc is ఈ representing కాలం time. కూడాను భగవంతుని యొక్క హస్తములోనే ఉంటున్నది. Time is also under the control of God. పద్మము Lotus, అనగా హృదయములు. that stands for heart. సర్వుల హృదయములు కూడాను భగవంతుని యొక్క హస్తంలోనే ఉంటున్నాయి. God controls all hearts. గద The other is mace. అనగా బలము. It stands for power. ఈ యొక్క బలములంతా కూడాను సర్వ బలములు కూడాను భగవంతుని హస్తం నందే ఉంటున్నది. All these powers are within the palm of God. ఇది విష్ణువు యొక్క అంగములకు, విష్ణువు యొక్క ఆయుధములకు ఉండినటువంటి అంతరార్థము. This is the inner meaning of the weapons wielded by Vishnu. ఇంకా ఈశ్వరులకు ఒక చేతిలో డమరకము, You take Ishvara, ఒక చేతిలో శంఖము. there is Damaraka, there is Shanku or conch. డమరకం అనగా శబ్దము. Damaraka stands for ఇంకొక చేతిలో sound. త్రిశూలము. In another hand, ఈ there is త్రిశూలం అనగా trident. ఏమిటి? 3. This trident stands పాస్ట్, for ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. గడిచిపోయినటువంటిది, ఉన్నది, రాబోయేటువంటిది. ఈ It has- మూడింటి యొక్క కాలం యొక్క స్వరూపం. it has got 3 things representing the past, present కాబట్టి and ఈశ్వరుని future. చేతిలో కూడాను శబ్దము కాలము ఉంటున్నాయి. Similarly, even Ishvara controls in his hands both sound and also time. ఈ విధంగా భగవంతుని యొక్క తత్వము విచారించినప్పుడు ఏ యొక్క దేవతని అందు కూడాను సర్వశక్తులు ఒక్కటే. If only examines carefully, all the gods have the same power. కనుకనే భగవంతుణ్ణి శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ నిత్యానందమయీ పరాత్పరమయీ మాయామయీ శ్రీమయీ. That is why God has been described as the one who is the master. సప్తైశ్వర్యమయీ సదాశివమయీ. He is the one who commands all the eight life సదాశివమయీ formations. నిరంతరము మంగళకరమైనటువంటిది. He is auspicious all the while, every ఇది time, భగవంతుని always. యొక్క నామం. This is the name given to God. ఇట్టి నామమును ఆధారం చేసుకునే Based upon this name, భేదములను నిర్మూలన చేసి giving up all the differences,
భగవంతుని స్మరించి remembering God, జన్మను సార్థకం గావించుకోమనే sanctifying life. ఇలాంటి పవిత్రమైన పర్వదినములు భారతీయులకు ఏర్పడుతూ వచ్చినవి. All these auspicious days occur in the history of Bharat in order to समस्त लोका सुखिनो